సీనియర్ పొలిటీషియన్, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే స్వభావం కలవాడు, వైసీపీలో కురువృద్ధుడుగా పేరు తెచ్చుకున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ అండ్ కోకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. నిజానికి పార్టీ ఓడిపోయి 16 నెలలకు ఈయన ఒక్కరే సరిగ్గా ఫెయిల్యూర్ని పోస్ట్ మార్టం చేశారా అనిపించక మానదు. మరి జగన్ మేకపాటి సలహాలు పాటిస్తాడో లేదో, సూచనలు ఆచరిస్తాడో లేదో, లేదంటే టీడీపీకి అమ్ముడిపోయాడని దుమ్మెత్తిపోతాడో తెలియదు. కానీ మేకపాటి మాత్రం కొండ బద్దలు కొట్టేశాడు. ఓ పాలి మొదటిసారి ఓ వైసీపీ నేత నిజమైన ఆక్రందన ఏంటో మనం చూసొచ్చేద్దాం రండి. ఇదిగో మేకపాటి గారు, మేకపాట పాడు. రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయిన పొరపాటు చేసుంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా. 2029 వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరులను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు, మనం ఇది పొరపాటు చేశాం, ఇది పొరపాటు చేశాం, ఇది జరిగి ఉండవలసింది కాదు, ఇది మనం చేసిన తప్పు ఇది, అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు. కొందరు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు. నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు, ఆయన కష్టమైన చెప్తాం, ఆయన మేలు కోరే కదా మనం చెప్తున్నాం, ఆయన క్షేమం కోరేవాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి. అంటే ఏంటి పెద్ద అయినా, జగన్ పక్కన ఉన్నవాళ్ళు చుట్టూతా ఉన్నవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు కాదు అని నువ్వు అనేది బళేగా చెప్పావు. ఇప్పుడు కదా నెల్లూరు పెద్దారెడ్డి అనిపించుకున్నావు. నువ్వు అనేది సజ్జల గురించే కదా. సజ్జలై పార్టీని నాశనం చేశాడని నువ్వు ఫీల్ అవుతా ఉన్నావా? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, సజ్జల ఈ కోటరీ వాళ్లే జగన్ నష్టపోయాడని నువ్వు అంటున్నావు. బాగానే ఉంది, కానీ ఇదిగో గొర్రె కసాయి వాడిని నమ్ముతుందన్నట్లు మళ్ళీ జగన్ రెడ్డి అదే సజ్జల మాటలు వింటా ఉన్నాడట. మరి దానికేమంటావు? జగన్ పక్కనున్న దుష్టగ్రహాలను వదిలించుకోవాలి అంటావు. నాకు డౌటే. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులు నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజంగా మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. లాస్ట్ పాయింట్ నాకైతే బాగా నచ్చేసింది అయ్యా పెద్ద అయినా. కాకపోతే జగన్ కు నచ్చుతుంది అని నేనైతే అనుకోను. ఆ పార్టీ అవతరించిందే పరువుల సొమ్ముతో, జనం సొమ్ముతో, స్కాముల సొమ్ముతో. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన పరుల సొమ్ము కంటే నీచమైంది. ఇంకేదో చెప్పావు, భజన చెయ్యకూడదు అని. అబ్బా, ఈ పాయింట్ అయితే చాలా మంది వైసీపీ వాళ్ళకి నచ్చదు. ఎందుకో కాదు, తాడేపల్లి ప్యాలెస్ పులకేసి కూడా నచ్చదు. నిత్యం భజనామృతంలో తెలియాడి ఇప్పటికీ తానే సీఎం అని ఫీల్ అవుతూ ఉన్నాడు కదా జగన్ రెడ్డి. ఆయనకు అస్సలు నచ్చదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ లేవనెత్తావు. గుర్తొచ్చింది, నోటుకొచ్చినట్లు ఎవ్వరిని తిట్టకూడదు, అందులోనూ జగన్ కళ్ళల్లో ఆనందం కోసం అస్సలు తిట్టకూడదు అని. నిజంగా ఇంత నిజాయితీగా ముక్కుసూటుగా 2024 ఎన్నికల ముందే చెప్పు ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేది కదా మేకపాటి. సర్లే, ఫ్లోలో ఉన్నావు, కంటిన్యూ. నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటాం. అది గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే, ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి. ఈ కష్టం అనుకోండి మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగగలం, తప్పనిసరిగా సాగగలం. అందువల్ల అది బాబు విషయము.
నిజాయితీగా డబ్బు సంపాదించే పని అయితే ఇన్ని స్కాములు గోల్లో ఎందుకు పెద్దయినా? జగన్ కు డబ్బు ఉందని చెప్పకనే చెబుతున్నావుగా. పరుల సొమ్ము పాము లాంటిది అని నీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేకనే ఇలా ఉన్నాడు. జన్మతః కొన్ని గుణాలు వస్తాయి, వాళ్ళని మార్చలేవని ఎవరిని అన్నావో కూడా నాకు అర్థమైంది. జగన్ రెడ్డినే అనేసావు. నిజంగానే పుట్టుక వచ్చిన బుద్ధులు అవి పుడకలతో గాని పోవు. నువ్వైతే కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్లు బళీగా చెప్పావు. నాకు నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే. చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం. ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి అట్టు ఉండేది కాదు, రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు. మనం ఇట్లా ఉండాలి, ఎవరిని పొరపాటును కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు. వాళ్ళ పరిశ్రమలు పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలే కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఉండేవాడు. అది పరిస్థితులు వేరేగా ఉండేది. నిజమే, స్వర్గీయ గౌతమ్ రెడ్డి నిజంగానే మంచి లీడరు, అజాత శత్రువు కూడా. అసలు కాంట్రవర్సీల జోలికి వెళ్లే వ్యక్తే కాదు. ఆయన్ని కోల్పోవడం నిజంగానే ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టంగానే చూడాలి. ఆయన ఉంటే ఖచ్చితంగా పెట్టుబడులు వచ్చేవి. ఫైనల్గా జగన్ భజన చేసే జేబ్యాచ్కు 4 మంచి మాటలు చెప్పు మేకపాటి. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బాతా భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్టు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. ఈరోజు అందరూ ప్రజలు చదువుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన అందరూ ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా పెద్ద చదువులు, లాయర్లు, గీళ్ళు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా. అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఉత్త పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి, అభంతరపు మాటలు మాట్లాడి, పొరకు తప్పులు మాట్లాడి, బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. అది నా ఉద్దేశం. ఆయన లాస్ట్ పంచ్ మాత్రం అదిరిపోయింది పెద్ద ఆయన. మొదటిసారి ఒక వైసీపీ నేతలో దమ్ము, ధైర్యం కనిపిస్తూ ఉంది. ఇంత పాజిటివ్గా నేను ఈ మధ్యకాలంలో మీ పార్టీలో ఒక్కరిని కూడా చూడలేదు. భజన వద్దు, జనమే ముద్దు అన్నావు చూడు, అబ్బా సూపరు. బూతులు తిట్టే సంస్కృతికి చెక్కు చెప్పమన్నావు చూడు, ఇది మరీ బాగుంది. నిజంగా నీలాంటి వాళ్ళు అవసరం వైసీపీకి. జగన్కి చాలా ఉంది. మరి రేపటి రోజున జగన్ రెడ్డి మీకు ఫోన్ చేసింది, ఇదేంది పెద్ద అయినా ఇట్టా అనేసావు అంటాడేమో. చూసుకో, వెళ్ళిరా పెద్ద అయినా. అప్పుడప్పుడు గోటాల ముందుకు వచ్చి ఇట్టా రోజాకు, రాంబాబుకు, పేర్నికి, సజ్జలకి ఇంత గడ్డి పెట్టేళ్ళు. వెళ్ళిరా, సుఖీ బావ. అయిపోయి